హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడీస్ వ్లాగ్స్. ఇవాళ మనం కోకోనట్ రైస్ చేద్దాము. లంచ్ బాక్స్ రెసిపీ. పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను హాఫ్ పచ్చ తీసుకున్నా. దాన్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. అది స్టోర్డ్ కాబట్టి కొంచెం కడిగిన అనమాట కొబ్బరి పచ్చల్ని. కడిగి మిక్సీ పట్టుకున్నా. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇదిగోండి, నేను రెగ్యులర్గా పోసే స్పూన్స్తో 3 స్పూన్స్ పోసాను. దాన్ని స్పూన్ అంటారా ఇంకేమంటారో తెలియదు ఫ్రెండ్స్. పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర 2 కలిపేసాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి, అది వేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా మామూలుగా పట్టుకోవాలన్నమాట. మంచి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఎలా అంటే డ్రై అయిపోవాలి, అలా ఫ్రై అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు బాయిల్డ్ రైస్ నేను అది మొత్తం ఫ్రై చేశాక అందులోంచి హాఫ్ తీసేసాను. కారం అండ్ సాల్ట్ వేసాను. అది చెప్పడం మర్చిపోయాను. కారం అండ్ సాల్ట్ వేసి మంచి ఫ్రై చేసుకున్నాక అందులోంచి హాఫ్ పక్కకు తీసుకున్నాను. అంటే మామూలుగా మనం వేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు. లంచ్ బాక్స్లోకి కాబట్టి నేను హాఫ్ తీసేసి హాఫ్లో రైస్ కలిపాను. రైస్ కలిపి బాక్స్లో పెట్టాను అనమాట. ఇదిగోండి, కోకోనట్ రైస్ రెడీ అయింది. కోకోనట్ అది ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు రైస్ కలుపుతున్నాను. రైస్ కలిపినాక కోకోనట్ రైస్ రెడీ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.